जय वासवी माताय नमः, जय वासवी माताय नमः, जय वासवी माताय नमः। ఈ రోజున చాలా సుదినం మన ద్వారపూడి గ్రామవాసులైనటువంటి మన ఆర్యవైశ్య సంఘం వారు అలాగే వాసవి యువజన సంఘం వారు ఇక్కడ ఎంతో కష్టపడి మన కళ్యాణ మండపం ప్రాంగణంలో అమ్మవారి ఆలయాన్ని పడు రమణీయంగా చాలా అధునాతనంగా అన్ని రకాల సదుపాయాలతో నిర్మించడం జరిగింది. ఇది చాలా అభినందనీయం. ఒక ద్వారపూడి లాంటి చిన్న ఊరిలో ఒక సువిశాలమైన ప్రాంగణంలో ఒక మంచి కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం, అందులోనే అమ్మవారి గుడిని కూడా ఏర్పాటు చేయడం అన్నది చాలా ఆనందించవలసిన విషయం. మరి నిజంగా ఇంత మంచి కృషి చేసినటువంటి ద్వారపూడి పట్టణ ఆర్యవైశ్య సంఘం వారికి అలాగే వాసవి యువజన సంఘం యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వీరికి ఫ్యూచర్లో మన ఆర్యవైశ్య స్టేట్ ఆర్యవైశ్య మహాసంఘం తరఫున ఏదైనా అవసరాలు ఉంటే వాటిని దృష్టిలో తీసుకొస్తే ఖచ్చితంగా వాటిని మీ తాలూ కోరికలు తీర్చడానికి మేము నా వంతు సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ గురించి ఏర్పాటు గురించి మీరు చేస్తే బాగుంటుంది అని చెప్పి వారు చెప్పారు. ఖచ్చితంగా సంబంధిత అధికారులతో మాట్లాడి ఇక్కడ ఈ ప్రాంగణంలో ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చి విద్యుత్తులో లోటు లేకుండా కూడా చేయడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మరి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఇక్కడికి వచ్చి మీ అందరితోటి పాల్పంచుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇప్పుడు వచ్చేవన్నీ కూడా ఎలక్షన్ రోజులు. ఈ ఎలక్షన్ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే మన ఆర్యవైశ్యులు పోటీ చేస్తారో వాళ్ళందరికీ కూడా మాకు ఆర్యవైశ్య సంఘం తరఫున వాళ్ళకి సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ రకమైన ఇబ్బంది ఏమీ లేదు. ఏ పార్టీకి మీరు పోటీ చేస్తే ఆ పార్టీ తరఫున మీరు గెలుపొందేలాగా మన వయసులుగా వాళ్ళగా మేము ఏం చేయాలన్నది మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నామని కూడా మీకు తెలియజేస్తున్నాను. జై వాసవి మాతాయ वासवी माता को जय, वासवी माता को जय, वासवी माता को जय। आर्यवैश्य ऐक्यता, आर्यवैश्य ऐक्यता।